Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే జూనియర్ జయప్రద గారు ఉన్నారు. మీకు జూనియర్ జయప్రద గారు అనే నేమ్ వచ్చింది కదా, ఆ నేమింగ్ అనేది ఎలా వచ్చింది? అభిమానులే నాకు ఆ పేరు పెట్టారు. మీరు అచ్చం జూనియర్ జయప్రద గారు లాగా ఉన్నారు, మీరు జూనియర్ జయ, మీరు జూనియర్ జయ అని. లవ్ అరేంజా? ఆయన లవ్ చేశారు, నేను చేయాల్సి వచ్చింది. అదేంటి? అదంతే. మీ కమెంట్స్, మీ రూమర్స్ చూసుకుంటే ఈ వయసులో మీకు అవసరమా అని అంటుంటారు. ఏ వయసులో అవసరం అండి? ఏ వయసులో అవసరం అంటే కొట్టి వదిలేస్తారు మనుషులను మొత్తానికి. అయితే కొడతాను, మారినప్పుడు ఏం చేస్తాం, కొడతాను. మీ లైఫ్లో పెయిన్ఫుల్ డే ఏమైనా ఉందా? పెయిన్ఫుల్ డే అంటే ఉంది ఒకటి, అది చెప్పొచ్చో చెప్పకూడదు. హలో ఎవరైనా, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే జూనియర్ జయప్రద గారు ఉన్నారు. సో తను ఈ మధ్య కాలంలో అయితే బాగా వైరల్ అవుతుంది. ఒక 7 yearsగా తను అనేది అక్కడ వచ్చి ఇట్లా పోవడము, ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ. సో రీసెంట్గా అయితే మన సీరియల్స్లో, సినిమాస్లో బాగా హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి కూడా వచ్చేసారు. సో హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. చాలా బాగున్నాను. మీ లైఫ్లో చేస్తున్నాయి షూట్స్? నా లైఫ్లో చేస్తుందంటే ఒక మూవీ ఒకటి, సీరియల్స్ ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయాను. దానికి టైం ఉంది, ఒక 1 month. సీరియల్స్ ఒప్పుకున్నాను, సీరియల్స్ చేస్తాను ఈటీవీలో. మీకు జూనియర్ జయప్రద గారు అనే నేమ్ వచ్చింది కదా, ఆ నేమింగ్ అనేది ఎలా వచ్చింది? అభిమానులే నాకు ఆ పేరు పెట్టారు. మీరు అచ్చం జూనియర్ జయప్రద గారు లాగా ఉన్నారు, మీరు జూనియర్ జయ, మీరు జూనియర్ జయ అని. నేను కూడా గుర్తించలే, వాళ్ళు గుర్తించారు. నా కామెంట్స్ కూడా ఎక్కువ అవే వస్తాయి, జూనియర్ జయప్రద గారు మీరు అని. మేబీ పుట్టుమచ్చ మూలన అయి ఉండొచ్చు, కొంచెం అప్పుడప్పుడు లిటిల్ బిట్ కొంచెం పోలికలు కనిపిస్తుంటాయి. కానీ మీకు ఎక్కువగా రూమర్స్ వచ్చాయి, వాటి గురించి మాట్లాడుకుంటే అసలు ఇవన్నీ చాలా బిగ్గా అనిపిస్తుంటుంది. అవును, అంటే మనది మనకే తెలీదు, ఒక మనిషి గుర్తించి మనల్ని చేసేంతవరకు. దాని తర్వాత ఇంకా యాక్టింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిందా? యాక్టింగ్ అనేది ఫస్ట్ సోషల్ మీడియాలో రావడం చేశాను. తర్వాత యాక్టింగ్ నాకు అవకాశాలు వచ్చినాయి. 2019లోనే నాకు తమిళ మూవీ నుంచి ఆఫర్ వచ్చింది. అప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల చేయలా. ఇప్పుడు నాకు చేయాలని నాకు పట్టుదల వచ్చింది, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నాకు అన్ని పాజిటివ్గానే ఉన్నాయి అవకాశాలన్నీ. ఎట్లా ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారా, లేదంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే అనుకోండి. కొంచెం అంటే ఇచ్చాను, ఆడిషన్స్ ఇచ్చాను, కొంచెం ఇన్ఫ్లుయెన్స్, రెండు. ఆడిషన్స్ ఇచ్చినాయి అన్ని సక్సెస్ అయినాయి అంటే? చాలా వరకు రిజెక్ట్ అవుతాయి, కాల్ చేస్తాం వెళ్ళండి అని. రిజెక్ట్ అయ్యాను. రిజెక్ట్ అయ్యారు. నేను సూట్ అవుతాను, బట్ బాడీ కొంచెం తగ్గించుకోమన్నారు. అంటే కొంచెం స్లిమ్ అయితే బాగుంటానని. ట్రై చేస్తున్నారా మరి? ట్రై చేస్తున్నాను కదా. మరి జూనియర్ జయప్రద గారు వెళ్ళిపోతారు కదా ట్రై చేస్తే? అయిపోతాను కదా మరి. వెళ్ళిపోరు, ఇది మాత్రం మానే పనే లేదు, ఇది కంటిన్యూవే. నా సోషల్ మీడియా అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. ఉన్న టైంలో నేను అందరికీ జయప్రదలాగా కనిపిస్తాను, వాళ్ళతో టచ్లోనే ఉంటాను. ఇదే రెండు. ఓకే, నెక్స్ట్ మీ మ్యారేజ్ గురించి. లవ్ అరేంజా? ఆయన లవ్ చేశారు, నేను చేయాల్సి వచ్చింది. అదేంటి? అదంతే. ఒక ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్లో నన్ను చూశారు. ఫ్రెండ్ అంటే మా ఇంటి పక్కన వాళ్ళ మ్యారేజ్లో చూశారు. తర్వాత నన్నే చేసుకుంటానన్నారు. ఒక 1 year వెయిట్ చేశారు. చివరికి నేను ఒప్పుకున్నాను, చేసుకున్నాను. చేసుకోవాల్సి వచ్చిందంట? చేసుకోవాల్సి వచ్చిందంట. అంటే నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను అన్నారు. 1 year వేరే మ్యారేజెస్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసేసారు. ఓకే. తర్వాత 1 day అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం, అక్కడ నాకు ఇష్టమని మిర్చి బజ్జీ తీసుకొచ్చి ఇవ్వడం, అది దానికి పడిపోయాను. మిర్చి బజ్జీకే పడిపోయాను. ఓకే, పడిపోయాను. కానీ చాలా ప్రేమ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నన్ను బాగా చూసుకుంటారు, అదే ప్రేమ. మా పిల్లలతో ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ నా మీద ఎక్కువ ఉంటుంది దీనికి. మొత్తానికి అయితే ప్రాపర్ ఎక్కడ మీది? పుట్టి పెరిగిందంతా నేను గుంటూరు జిల్లా, మ్యారేజ్ అయింది, సెటిల్ అంతా విజయవాడ. మీ చైల్డ్హుడ్ చెప్పాలంటే ఏం చెప్తారు? చైల్డ్హుడ్ చెప్పాలంటే అల్లరి పిల్లని, చిలిపి పిల్లని, రౌడీ పిల్లని, ఇంకా అంతే. ఈ అల్లరి చిలిపి కనపడట్లే. కనిపిస్తుంది, సమయం సందర్భాన్ని బట్టి వచ్చేస్తుంది. ఓకే. ఎక్కువ సరదాగా ఉంటా, చిలిపి పనులు ఎక్కువ చేస్తా. అందుకని చిలిపి, అల్లరి అని మా క్లాస్మేట్స్ అంతా అనేవాళ్ళు. కొంచెం తాతగారి దగ్గర పెరగడం వలన కొంచెం గారాబం ఎక్కువ,
రౌడీయిజం ఎక్కువ, దాదాగిరి ఎక్కువ. అండ్ మీ మీద కేసెస్ కూడా ఉన్నాయంట. నా మీద ఏ కేసెస్ లేవండి, నా మీద కేసెస్ ఏం లేవే. అంటే చాలా వరకు రూమర్స్ ఉన్నాయి అనమాట, అసలు నా మీద కొట్టడానికి వెళ్తుంది, కొట్టేస్తుంది. కేసుల దాకా ఏది రాదండోయ్, కేసుల దాకా వచ్చే సీను లేదు. అసలు నా మీద ఒక కేసు లేదు. దేనికి ఉంటుంది కేసు చెప్పండి? ఏ విధంగా అంటే మీరు పెడతారా కేసు? నేను పెట్టను, అవసరమైతే పెడతామేమో సమయం సందర్భాన్ని బట్టి. అంటే కొట్టి వదిలేస్తారు మనుషులను మొత్తానికి అయితే. కొట్టలేదు వదలలేదంటే ఇప్పుడు సపోజ్ మనం అనుకుందామండి, ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఒక మాట అంటే ఆవేశం రాదా? నాకు వస్తుంది, నాకు ఆవేశం వస్తుంది, చెప్తాను. వినలేదనుకోండి కొట్టేస్తాను, కొడతాను. మారినప్పుడు ఏం చేస్తాం? కొడతాం. తప్పేంది? ఇంట్లో వాళ్ళ అమ్మ కొట్టలేదు, అందుకే వాళ్ళు అలా తయారయ్యారు. నేను కొడతాను, బుద్ధి చెప్తాను. ఎందుకు అంటే ఒక అమ్మలా ట్రీట్ చేసుకుంటారు, వాళ్ళు అలా ట్రీట్ చేసుకుంటారు, నాకు అనవసరం. నా వంతు ధర్మం నేను చేస్తాను, కొడతాను. చెప్పిన మాట వినకపోతే 100% కొడతాను. ఓకే. ఎలాంటి మాటలు చెప్తుంటారు వాళ్ళకి? ఎట్లా అంటే సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు నాకు మంచి కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, మంచిగా రియాక్ట్ అవుతాను. బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, మామూలుగా చెప్తాను వాళ్ళకి, మారండి. మీరు 1 రోజు 2 రోజులు వీడియోస్ చూసేసి నా డ్రెస్సింగ్ చూసి మీరు కామెంట్ చేయకండి. ఒక 2, 3, 4 డేస్ లేదా 1 వీక్ ట్రావెల్ చేయండి నాతో పాటు, నా వీడియోస్ చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి, తర్వాత మీరు కామెంట్స్ పెట్టండి. మీకు అప్పుడు కూడా మీకు ఇలాగే అనిపిస్తే మీ ఇష్టం. నాకు నచ్చితే ఉంచుతాను, లేకపోతే బ్లాక్ చేసుకుంటాను. అలా కూడా కాదు కూడదు అని చెప్పేసి ఎవరన్నా పెడితే మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తాను. నేను చేయాల్సింది నేను చేస్తాను. మొత్తానికి అయితే కామెంట్స్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అయితే. ఇస్తాను. కానీ ఇండస్ట్రీ అన్నాక అవన్నీ లైట్ కదా, మరి మీరెందుకు లైట్ తీసుకోలేకపోతున్నారు? అంటే అందరూ లైట్ తీసుకుంటుంటే చెప్పేది ఎవరండి? నేను లైట్ తీసుకుంటున్నా. లైట్ తీసుకోకపోతే నేను అసలు ఇందులో ఉండను కదా. నేను అంత సీరియస్ అయితే అసలు ఎప్పుడో నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి, ఇంట్లో కూర్చోవాలి. నేను లైట్ తీసుకున్నాను కనుకే చెప్తూ ధైర్యంగా ముందుకెళ్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు చాలామంది సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదు. ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెడితే ఎంత హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారో, బ్యాడ్ కామెంట్ వస్తే అంతే ఫీల్ అయిపోయి ఏడ్చి సూసైడ్కి వెళ్ళిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. కొత్తగా ఎవరన్నా మంచిగా పొగిడి 4 మంచి మాటలు చెప్పి ఇన్బాక్స్లో చాటింగ్లు చేస్తుంటే వాళ్ళని నమ్మి మోసపోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటివన్నీ జాగ్రత్త పడమని చెప్తుంటాను. ఇవన్నీ ఫేక్ అని చెప్తుంటాను. నా దాకా వచ్చిన వాటికి నేను సొల్యూషన్స్ చెప్తుంటాను. చాలా వరకు నాకు తెలిసింది చేస్తాను. సోషల్ మీడియా కనిపించేది కాకుండా కనపడంది కూడా. హ్యాపీగా ఉండండి అని చెప్తాను. ముందు మీరు మీకు నచ్చినట్టు, మీ మనసుకు నచ్చినట్టు మీరు హ్యాపీగా ఉండండి. ఓకే. మీ కమెంట్స్, మీ రూమర్స్ చూసుకుంటే ఈ వయసులో మీకు అవసరమా అని అంటుంటారు. ఏ వయసులో అవసరం అండి? ఏ వయసులో అవసరం? వయసు ఏంటండి? వీడియోస్కి, మన హ్యాపీనెస్కి, సోషల్ మీడియాకి వయసుతో సంబంధం ఏంటండి? సోషల్ మీడియా కనిపెట్టిన వాళ్ళు మీరు ఈ వయసులోనే యాక్టింగ్ చేయాలి, మీరు ఈ వయసులోనే రీల్స్ చేయాలని ఏమన్నా మెన్షన్ చేశారా? యాప్ కనిపెట్టినోడికి లేదు, మనం చేసే వాళ్ళకి మనకెందుకు ఉండాలండి? ఇప్పుడు యాక్ట్ చేసే వాళ్ళు సీనియర్ యాక్టర్స్ ఎంతమంది లేరు? వాళ్ళకి అవసరమా అంటే అసలు మనకి అమ్మలు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తారండి? అవసరమా ఏంటండి? అవసరమే, అవసరం. ఎందుకంటే ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్టులు అవసరం, అలాగే అవసరం. ఏజ్తో సంబంధం లేదండి యాక్టింగ్కి. మరి ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా మీరు లేరు అని అంటారు, మరి ఏమంటారు వాటికి? ఏ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్గా ఉంటాను. మీకు తెలుసో తెలీదో కానీ ఒక డాక్టర్ చదివితే డాక్టరే అవుతారేమో. యాక్టర్ అయితే అన్నీ అవ్వచ్చు. డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు. ఎనీ ఛాన్సెస్ ఉంది ఒక యాక్టింగ్లోనే. అమ్మమ్మ అవ్వచ్చు, బామ్మ అవ్వచ్చు, అత్తనవ్వచ్చు, కోడలనవచ్చు. కాబట్టి యాక్టింగ్ అన్నాక అన్నీ చేయాలి కదా, అన్ని రకాలుగా ఉండాలి. నేను అలాగే ఉంటున్నాను, తప్పే ఉంది. ఓకే. మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పిచ్చా? మధ్యలో ఏమన్నా? నేను చిన్నప్పుడు చాలా షై ఫెలోనండి. నేను అస్సలు ఎవరితో మాట్లాడను. నాదంతా సపరేట్ రూట్. మా తాతగారు, నేను, మా అమ్మమ్మ, అంతే. నాకు బయట ప్రపంచంతో సంబంధమే లేదు అస్సలు. మరి రీజన్ ఏంటి ఇప్పుడు యాక్టింగ్ పరంగా రావడానికి? యాక్టింగ్ పరంగా రావడానికి 2018లో మా ఫ్రెండ్స్ మేమంతా వనభోజనానికి వెళ్ళాం. మా వదిన వాళ్ళు మేమంతా. టిక్ టాక్ స్టార్ట్ అయిన కొత్తలో అనుకుంటా మేబీ, లేకపోతే అప్పటికే స్టార్ట్ అయిందో. వాళ్ళు చేస్తూ టిక్ టాక్ చేస్తూ రా హేమ అన్నారు. నాకు రాదు, నేను చేయను అన్నాను. ఊరికే పక్కన నుంచో పెట్టుకున్నారు. అది నాకు ఇన్సల్ట్ ఫీల్ అయ్యా అనమాట. ఇదేంటి నేను చేయలేకపోవడం ఏంటి, నువ్వు చేయగలుగుతావు, చేయి హేమ అని చెప్పారు. అక్కడ చేయలేకపోయా. ఇంటికి వచ్చి మా పిల్లలతో చెప్పా. ఆ యాప్ నేమ్ మర్చిపోతే మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని ఆ యాప్ వేయించుకొని అక్కడ స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు నాన్ స్టాపుల్. వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను దూసుకుపోతున్నాను. వాళ్ళు ప్రైవేట్లో పెట్టుకున్నారు అకౌంట్. నేను దేనికి భయపడను. ఎవ్వరు ఎన్ని చెప్పినా
సోషల్ మీడియాలోకి ఫస్ట్ మనం భయపడితే రాకూడదు. నేను ఒకటే చెప్తా, భయం అనేది ఉంటే సోషల్ మీడియాలోకి రాకూడదు. 100 మందిని మనం కంట్రోల్ చేయలేం కదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ కోసం మనం బతకూడదు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ, మనకు నచ్చిన విధంగా మనకు ఎందులో అయితే హ్యాపీనెస్ ఉంటుందో అది చేసుకుంటా పోవడమే. నేనైతే అదే ఫాలో అవుతాను. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను, అది ఏదైనా సరే, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు మీ ఆయన సపోర్ట్తోనే ఇవన్నీ చేస్తున్నారా, లేదంటే ఆయనకు నచ్చకుండానే చేస్తున్నారా? మా వారి సపోర్టు, మా బావగారి సపోర్టు, మా వారి సపోర్టు, మా వాళ్ళందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎంత హ్యాపీగా రీల్స్ చేసుకోగలుగుతున్నాను. వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు, మా పిల్లల సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది నాకు. పిల్లలంటే పాప బాబు ఇద్దరు. వాళ్ళు ఎంత ఉంటుంది ఏజ్? వాళ్ళు ఏం చదువుతున్నారు? పాప 22 ఇయర్స్, బాబు 20 ఇయర్స్. ఓకే, ఇంత పెద్దవాళ్ళు ఇంత మంచిగా ఉన్నారు. మరి వాళ్ళు ఎప్పుడు చెప్పలే ఎందుకు మా అవసరమా అని? లేదు, మా పిల్లలు ఫుల్ సపోర్ట్. మా వాడు వీడియోస్ అయితే తీయడు, వీడియోస్ అయితే వాడికి కొంచెం చాలా సిగ్గు, రాడు కానీ నన్ను చేసుకోమంటాడు. నాకు అన్నీ వాడే హెల్ప్ చేస్తాడు. నా కాస్ట్యూమ్స్కి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా వాడే చేసి పెడతాడు. పాప ఇక్కడ లేదు, జైపూర్లో చదువుతుంది. అందుకని చెప్పేసి మా బాబు పాప ఇద్దరు సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంటారు. మా పాప ఉంటే ఇంకా మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తాం. ఇప్పటిదాకా ఏమన్నా చేశారా రీల్స్? చేసాం, కొన్ని చేసాం. ఫ్యామిలీ రూమర్స్ ఏం లేవా మరి మీకు? లేవండి. యాక్టింగ్ అనేది ఒక ఈ రీల్తోనే ఇదైపోయిందా ఇప్పుడు మీకు? అంతేగా మరి, నాకు అదే ప్రపంచం అయిపోయిందనమాట. ఎలా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇన్స్టా ఓపెన్ చేయడం. ఇన్స్టా ఒక్కటే కాదు, మోజ్, జోష్, యూట్యూబ్, ఎఫ్బి, ఫేస్బుక్, అన్నిట్లో ఉంటాను, అన్నిట్లో యాక్టివ్గా ఉంటాను. ఇంతకు ముందు దాకా హౌస్ వైఫ్ మీరు. అవును. సడన్గా ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి వెళ్తున్నారు. అవును. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవును. మీకు అంటే మీకు మేము క్వశ్చన్ వేసే అంత కాదు, మీ అంటే అనొద్దు మళ్ళీ ఏజ్ నేను తక్కువనా ఎక్కువనా అంటదేమో. ఏజ్ ఇప్పుడు మన అర్జున్ గారు చెప్పారు, అల్లు అర్జున్ గారు ఒక మూవీ ప్రమోషన్కో సంథింగ్ దేనికో వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. నాకు ఆ మాట చాలా చాలా బాగా నచ్చిందనమాట. తెలుగులో ఉన్నవాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎందుకు ఇండస్ట్రీకి రావట్లేదు? రండి, మేము ఉన్నాం, అవకాశాలు ఉంటాయి, తప్పకుండా ముందడుగు వేయండి అని. నేను అడుగు వేస్తున్నా, నాకు అవకాశాలు కావాలి. ధైర్యం చేసి నేను అడుగు వేస్తున్నా, నాకు అవకాశాలు కావాలి, నేను చేస్తాను. తప్పేముంది, చేయాలి కదా. మనం నిరూపించుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, ముంబై నుంచి వస్తున్నారు, వేరే ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. మనకి ఆంధ్రాలో కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒకళ్ళని చూసి ఇంకా 10 మంది వస్తారు. ఒకళ్ళకి ఛాన్స్ వస్తేనే కదా తనకు వచ్చింది మనం రావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటారు. ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు, ఉన్నారు, అండ్ ఇప్పుడు కొన్ని మూవీస్, సీరియల్స్ కూడా చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి? నాకు ఇండస్ట్రీ అంటే ఒక అమ్మలాగా. ఎందుకంటే అది మనం అందులో అడుగు పెట్టే వరకు, ఒకసారి అడుగు పెడితే మన లాగేసుకుంటుంది. మీకు నచ్చిన హీరో? అందరూ ఇష్టమండి, ఒకరిని చెప్పను నేను. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం కష్టపడే ప్రతి ఒక్కళ్ళు యాక్టర్సేనండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మనం చెప్పలేం. నాకు అందరూ ఇష్టమే, నేను అందరి మూవీస్ చూస్తాను. అందరు మూవీస్ చూస్తారు, అందరు ఇష్టమే. హీరోయిన్స్ కూడా ఎక్కువ. అంటే ఒకప్పుడు నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే, శ్రీదేవి గారు అంటే చాలా చాలా ఇష్టం. మీ ఎడ్యుకేషన్ ఏంటిది? 9th. ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలా. చాలామంది అడుగుతారు, మేడం మీరు చదువుకున్నారా అని. అంటే తాతగారి గారాబం వల్ల డుమ్మా కొట్టేశాను. ఏం చేస్తుండే చిన్న ఉన్నప్పుడు డుమ్మా కొట్టేసి? అంటే ఈ ఏజ్లో అంటే బంగొట్టి సినిమాలు అట్లా తిరుగుతారు. అవును. మీరు ఆ ఏజ్లో ఏం చేశారు? ఆ ఏజ్ అనడానికి భయం అవుతుంది నాకు. పర్లేదు, ఆ ఏజ్ అంటే ఎవరైనా టీనేజ్ నుంచి రావాల్సిందే కదా. 20s దాటినా కొంచెం స్టడీస్ అయిపోయినా ఆ ఏజ్ నుంచి రావాలి కాబట్టి నో ప్రాబ్లం. నేను ఆ ఏజ్లో ఏం చేశాను అంటే, మాది చాలా మారుమూల గ్రామం అనమాట. ఆ ఊరికి బస్ సౌకర్యం కూడా లేదు. ఆ ఊర్లో 7th క్లాస్ వరకు ఉంది. మా ఊరు వచ్చి వేరే ఊరు వాళ్ళు కూడా చదువుకునేవాళ్ళు. 8th, 9th, 10th చదవాలి అంటే వేరే హాస్టల్లో అన్నా వేయాలి, లేదా వేరే ప్లేస్ కన్నా పంపించాలి. అంత దూరం పంపించడానికి మా తాతగారికి ఫస్ట్ భయం వేసింది. తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టారు. మా పిన్ని దగ్గర నేను ఇంత గారావంగా పెరిగి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దగ్గర ఉండాలంటే కొంచెం కష్టం అనిపించింది అనమాట. గారాబం ఎక్కువైంది. టైం టు టైం పెట్టేది. నేను వీక్లీ వన్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కరెక్ట్గా మళ్ళీ ట్యూషన్ టైంకి రావాలి. ఒక రోజు లేట్ చేశా, దెబ్బలు పడ్డాయి. అదే టైంకి మా తాతగారు వచ్చారు. తాతయ్య నన్ను కొట్టేసింది తాతయ్య, నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా అంతే నా చదువు, ఫుల్ స్టాప్. పదమ్మా నీకేం అవసరం, పద, కన్నంకరా కాలంకరా ఎవడో ఒకరు వస్తాడు చేసుకుంటాడు, పద, లేకపోతే మళ్ళీ తీసుకెళ్ళి. ఇంకంతే సంగతులు. చదువులేదు. ఇంకా అప్పటి నుంచి స్టడీ అయితే లేదు, కాకపోతే ఆల్రౌండర్ని, అన్నిట్లో ఒక ఫింగర్ పెట్టేస్తాను. వచ్చినా రాకపోయినా ముందుండాలి అంతే.
నాకు 16 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ట్రాక్టర్ తోలాను, బైక్స్ తోలుతాను, జెంట్స్ బైక్స్ తోలుతాను, కార్ తోలుతాను, అన్నీ. అంటే ఏంటి అంటే చెప్పాలి అంటే ధైర్యంగా ముందుకెళ్తాను. ఏదైనా మగవాళ్ళే చేయగలుగుతారా, మనం చేయలేమా? మ్యాక్సిమం మనం చేయాల్సిన వరకు నేను చేస్తాను. మీ లైఫ్లో పెయిన్ఫుల్ డే ఏమైనా ఉందా? పెయిన్ఫుల్ డే అంటే ఉంది ఒకటి, అది చెప్పొచ్చో చెప్పకూడదు. 2011లో మా వారికి యాక్సిడెంట్ అయింది, హ్యాండ్ పోయింది, రిప్స్ కొంచెం ఇదైనా, అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం వచ్చా. నా లైఫ్లో అదే పెయిన్ఫుల్. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? మా ఓన్ ఫ్యాక్టరీలోనే. అది మిషనరీ కొంచెం ఏదో రిపేర్లో ఉంటే చూస్తున్నారు వీళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, కష్టపడి. అది బయట ఎవరిని కూడా తీసుకురారు, వీళ్ళే చూసుకుంటారు, మా మామగారు, మా బావగారు, ఈయన. అది ఏమైందంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోవడం వల్ల అందులో పడిపోయారు, మిషన్లో 5 టన్ మిషన్లో పడిపోయారు. లెఫ్ట్ హ్యాండ్ రిమూవ్ అయిపోయింది, ఈ హ్యాండ్ అంతా డ్యామేజ్ అయిపోయింది, రిప్స్ ఇరిగిపోయింది. నా లైఫ్లో పెయిన్ఫుల్ డే అంటే అదే. ఇంకా నాకంటూ ఏ పెయిన్ లేదండి, బాగా చూసుకుంటారు అంతా. చూసారా, పైనకి రాడుగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. ఏమో అల్లరి పిల్లలు, చిలిపి పిల్లలు ఇప్పుడు అనండి. నేను కానీ ఒక్క బిట్ చాలు మనిషిని ఇట్లా కదిలియాలంటే కదా. అవును, వాళ్ళే చాలా సెన్సిటివ్ ఉంటారు. సెన్సిటివ్ ఉన్నా కూడా ఇక్కడ ఏడుస్తాను, మా ఆయన ముందు వేడాను, ఆయనకి నేనే ధైర్యం. అంతే కదా, 100%. ఎప్పుడైనా సరే ఆయనకి ఆలోచన కూడా రానివ్వను నేను. గ్రేట్. చాలా సపోర్టివ్గా ఉంటాను, నేనున్నానంటాను, అసలు వాళ్ళ ముందే ఏడాను, పోట్లాడతాను, ఫైట్ చేస్తాను, యుద్ధం రౌడీ రాణి ఏడవా. ఇంకా నా లైఫ్లో పెయిన్ఫుల్ అంటే మా తాతగారు చనిపోయినప్పుడు నాకు చాలా పెయిన్ అండి. తాత వల్లనే ఎడ్యుకేషన్ డుమ్ అయింది మీది. అమ్మ ఎడ్యుకేషన్, అసలు నాకు ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా నాకు మా తాతగారి కన్నా ఎవ్వరూ లేరు ప్రపంచంలో. అదే అంటున్నా, ఆయన నీకు సక్సెస్ ఇచ్చిండు కదా, మరి ఎడ్యుకేషన్ డుమ్ అనేసి. అయినా సరే, ఇచ్చినా సరే మా తాతగారు అంటే నాకు చాలా 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 ఇష్టం. ఈ ప్రపంచంలో నీకు ఎక్కువ ఏది ఇష్టం అంటే నాకన్నా కూడా మా తాతగారు అంటే ఇష్టం, తర్వాతే మా పిల్లలు, ఆ తర్వాత మా వారు వస్తారు. అదే ఆయనను మిస్ చేసిరని నేను అనుకుంటున్నా. లాస్ట్లో మా వారు వస్తారు. అంటే నన్ను అంత బాగా చూసుకునే మా వారికన్నా కూడా మా తాతగారు అంటే ఎందుకు ఇష్టం అంటే, ఇప్పుడు రోజుల్లో ఆడపిల్లల్ని చాలా స్ట్రాంగ్గా పెంచుతున్నారు, మీ అందరికీ తెలిసిందే. 80sలో పుట్టాను నేను, 82 నా డేట్ ఆఫ్ బర్త్, అప్పుడు పుట్టాను. ఆ రోజుల్లో ఒక ఆడపిల్లని ఆడపులిలా పెంచాడు మా తాతగారు. ప్రతి దానికి ముందు నేనే ఉండేది, మెయింటెనెన్స్ నేనే, అన్నీ నేనే చూసుకునేదాన్ని, పెత్తనం నాదే, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా, బ్యాంక్స్, అకౌంట్స్, ఇవన్నీ. నాకు అలా ధైర్యాన్ని, అంటే ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం ఇచ్చారు. ఇవాళ రోజున నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక సెకండ్ బాధపడినా ఎమ్మటే మా తాత ఇచ్చిన ధైర్యం నాకు అంటే వచ్చేస్తుంది అనమాట. ఆ ధైర్యంతో స్ట్రాంగ్గా నిలబడతాను. ఎందుకు అని, ధైర్యే సాహసే లక్ష్మి. సో హస్బెండ్ అనగానే బాగా ఎమోషన్ అయిపోయినారు, ఒకసారి కాల్ చేసి మాట్లాడతారా? కాల్ చేసి ప్రపోజ్ చేయండి, మాట్లాడడం. ఓహో, ప్రపోజా? ఇన్ని ఇయర్స్ తర్వాత, 23 ఇయర్స్. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేశారు? నేను ఇప్పటి వరకు చేయలే, ఆయనే చేశారు నాకు. అయితే మీరు చేయండి ఇప్పుడు. హలో ఏమండి, నేను స్టూడియోలో ఉన్నాను, మీకు ఐ లవ్ యూ అండి. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. ఎవరు చెప్పమన్నారండి? రఘు గారు కాదు, స్టూడియోలో ఉన్నాను. స్టూడియోలో ఉన్నావా? అదే చెప్పాను మా అమ్మకి, ఇక్కడే ఉన్నా. సరే, ఐ లవ్ యూ. ఎందుకు? నువ్వు చెప్తావా చెప్పవా? నాకు నేనంటే ఇష్టం. నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు. చెప్పు అంటే నేనేం చెప్తా? నువ్వు స్టూడియోలో ఉండి ఫోన్ చేస్తే నేనేం చెప్పను. అది సర్లే, ఐ లవ్ యూ, ఉంటా, బాయ్. సేమ్ టు యూ. విషెస్ చేసావన్నమాట. ఓకే. మీ గోల్ ఏమైనా ఉందా? గోల్ అంటే మా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, నేను ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉండాలి, అంతే. ఇండస్ట్రీలో మన తెలుగు అమ్మాయి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచిగా నిలబడింది, నన్ను చూసి ఇంకా 10 మంది రావాలి. నేను అందరికీ ఇన్స్టాలో ఎలా అయితే ధైర్యాన్ని, నేను మాట్లాడే మాటలు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంట, ఆ విషయం నాకు కూడా తెలియదు. నాకు ఫోన్ చేసి చాలామంది చెప్తారు,
మీరు ఎంత నెగిటివ్ కామెంట్ని కూడా అంత పాజిటివ్గా తీసుకొని ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు అరిసారు, నేను అరిసాను, ఉపయోగం ఏముంది? అక్కడ రగడ పెద్దదవుతుంది తప్ప సమస్యకి పరిష్కారం దొరకదు. చెప్పి చూద్దాం, 2-3 సార్లు చెప్తాను, ఓపిక్గా మళ్ళీ చెప్తాను. వినలేదంటే బ్లాక్ చేస్తాను, కౌంటర్ ఇస్తాను ఫస్ట్, అప్పుడు కూడా వినకపోతే బ్లాక్ చేసేస్తాను. అలా ఇక్కడ ఎలా అయితే నన్ను ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని లేడీస్ ఉండాలనుకుంటున్నారు, ఒక డ్రెస్సింగ్ విషయం కానీ, అందరూ అంటారు నువ్వు స్లీవ్లెస్ వేసుకుంటావు, నువ్వు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటావు అని నన్ను చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తాను, తెల్లాలేస్తే నువ్వు ఉంటావా? నీకోసం నేను బతకాలా? ఈ 2 క్వశ్చన్స్. తెల్లాలేస్తే నువ్వు ఉంటావా? నీకోసం నేను బతకాలా? నా మనసుకి ఏది ఇష్టం అనిపిస్తే అది నేను చేస్తా, తప్పు చేయను. నాకు నచ్చినట్టు నేను ఉంటా, నా మనస్సాక్షికి నచ్చినట్టు నేను ఉంటా. నా డ్రెస్సింగ్ విషయం కానీ, నా ఫుడ్ విషయం కానీ, ఇవాళ ఇది తినాలనిపిస్తే నేను ఇదే తింటా, అది ఉంది తినంటే తిన్ను, రాజీ పడను. అది చేసుకొనైనా కష్టమైన అది చేసుకొని తింటా. పట్టుదల, ఇంకా కొన్ని మొండితనం అనుకోండి, మొండితనం ఎక్కువ. మరి ఇన్ని రోజులు ఎందుకు దాగి ఉండిపోయారు? ముందే రావచ్చు కదా ఇండస్ట్రీకి. ముందే రావాల్సింది, అప్పుడు నాకు రావాలనిపించలేదు, ఇప్పుడు రావాలి అనిపించింది. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, నేను ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనం పిల్లల్ని పెంచాలి, వాళ్ళని మనం కరెక్ట్ వేలో పెట్టాలి. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు చూసుకోగలుగుతారు. నాకు కొంచెం ఫ్రీడమ్ దొరికింది, నాకు దొరికిన ఫ్రీడమ్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో ఫైనల్గా మీ ఇన్స్టాగ్రామ్లో మీకు వచ్చే రూమర్స్ కానీ, మీకు వచ్చే కామెంట్స్ కానీ, చాలా వరకు నా పరంగా నేను చెప్పాలంటే ఈ ఏజ్లో మీరు యాక్టివ్గా ఉండి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ఎవరికైనా కానీ. ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకోరు, ఇంకొకరు ఒక్కొక్కటి. సో మీ దాంట్లో ఈ పొట్టి బట్టలు వేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి ఏంటి, టాటూస్ కానీ, మీరు ఆల్కహాలిక్ తాగుతారని కానీ, వీటన్నిటికి సమాధానం ఏంటి? సమాధానం ఏంటి అంటే ఒకటి చెప్తాను, ఆల్కహాల్ తాగకూడదు అని అంటే జెంట్సే తాగాలి అని దాని మీద ఏమన్నా రాసి పెట్టారా? లేదు కదా. పబ్కి వెళ్తే లేడీస్ ఒక జెంట్సే ఏమీ ఎంజాయ్ చేయలేరు కదా, లేడీస్ కూడా వెళ్తారు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నేను పబ్కి వెళ్తాను. పబ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా లిటిల్ బిట్ తీసుకుంటాను అంతే, ఏదన్నా పార్టీస్ ఉంటే అంతే. అది పెద్ద తప్పేం కాదే, నా దృష్టిలో తప్పేం కాదు. నేను కల్చర్ని ఫాలో అవుతాను, ఇప్పుడున్న జనరేషన్ని ఫాలో అవుతాను. ఓకే, అంటే మీరు అక్కడ కల్చర్లో ఉండేసి మళ్ళీ ఇప్పుడు మా జనరేషన్ ఫాలో కూడా అవుతున్నారు. ఫాలో అవుతాను నేను, అది అలాగే ఇలాగ రెండు. నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను. మోడర్న్ డ్రెస్ వేసుకోవడమే తప్పు అంటే కనిపెట్టడమే తప్పు అంట. నేను ఆడవాళ్ళం అన్నాక అందంగా కనిపించాలనుకుంటాం, అది సహజం, అది మనకిచ్చిన దేవుడిచ్చిన సహజ వరం. అది ఎప్పుడు ఒకే డ్రెస్లో ఉండలేం కదా, ఎప్పుడు ఒకటే వేసుకోలేం కదా. మోడర్న్ డ్రెస్ కనిపిస్తే అబ్బాయి డ్రెస్ మనం వేసుకోవాలి అని కొంతమంది అది చూసి ఆగిపోతారు, నేను ఆగిపోను, వేసేసుకుంటాను. మీకు నాకు ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళు అక్కడ కట్ అయిపోతారు, నేను కట్ అవును, వేసేసుకుంటాను అంతే. మంచి ఎంజాయ్ చేస్తున్నారు అయితే మొత్తానికి లైఫ్. అంతే, అంటే పెళ్ళైంది, పిల్లల్ని ఒక లైఫ్ సెటిల్ చేసేస్తాం, ఇప్పుడు నా కోసం నేను బతుకుతాను అంతే. ఎవరేమనుకున్నా పర్లేదు. ఎవరు ఏమనుకున్నా అంటే అండి, వాళ్ళు అనుకునే వాళ్ళని మనం ఆపలేం. అనుకునేవాళ్ళు నువ్వు మంచిగా ఉంటే అనుకోరండి. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను, శారీ కట్టుకొని రీల్స్ చేస్తానండి, కామెంట్స్ పెట్టకుండా ఉండమనండి. నీకు ఈ వయసులో అవసరం అంటారు, అప్పుడు కూడా పెట్టేవాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా పెడతారు, నేను ఎలా ఉన్నా పెడతారు, అనేవాళ్ళు ఎలా ఉన్నా అంటారు. వాళ్ళ కోసం నేను బతకనండి. టోటల్గా చెప్పాలంటే ఒకళ్ళ కోసం నేను బతకను, నాకు నచ్చినట్లు నా జీవితాన్ని నేను కొనసాగిస్తా అంతే. నా హ్యాపీనెస్, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.